అందరూ గణేశుణ్ణి బంగారంతో పూజిస్తారు. కాని గణేశునికి అత్యంత ప్రీతికరమైనది మాత్రం ఒక చిన్న గరిక. ఎందుకో తెలుసా? ముక్కోటి దేవతలు చేయలేని పనిని ఆ గరిక చేసింది. పూర్వం అనలాసుడు అనే అగ్నిస్వరూప రాక్షసుడు లోకాన్ని భయపెట్టేవాడు. అతని చూపు పడితే అన్నీ బూడిదయ్యేవి, నదులు ఆవిరైపోయేవి. దేవతలు ఎవరూ అతన్ని ఆపలేకపోయారు. అప్పుడు రంగంలోకి గణేశుడొచ్చాడు. అనలాసుడిని నేరుగా మింగేశాడు. రాక్షసుడు నశించాడు. కాని గణేశుడికి భయంకరమైన తాపం మొదలైంది. దేవతలు చంద్రుని శాంతిశక్తిని ప్రసాదించేందుకు ప్రయత్నించారు. చల్లని నీటితో అభిషేకాలు చేశారు. కాని ఆ అగ్ని తగ్గలేదు. అప్పుడు మహర్షులు భక్తితో 21 గరికలను సమర్పించారు. గరిక తగలగానే గణేశుడి తాపం శాంతించింది. అప్పట్నుంచి గరిక గణేశుడికి అత్యంత ప్రీతికరమైంది. అందుకే ఈ రోజుకి గణేశ చతుర్థి రోజున భక్తులు 21 గరికలను సమర్పిస్తారు. భగవంతుడికి కావలసింది బంగారం ఆభరణాలు కాదు, భక్తి. చిన్న గరికతోనే అగ్నిని చల్లార్చిన గణపయ్య మన జీవితంలో ఉన్న విఘ్నాలను కూడా తొలగిస్తాడు. బోలో గణేష్ మహారాజ్కి జై! గణపతి బప్పా మోరియా!